మీ కార్‌లో కీ తిప్పిన తర్వాత 1 ఆర్ 2 సెకండ్స్‌లోనే అసలు ఏం జరుగుతోంది అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరిలా కీ పెట్టి ఫస్ట్ ఇలా తిప్పగానే మీ కార్‌లో పవర్ అంతా కూడా ఫస్ట్ బ్యాటరీ నుంచి ఎలక్ట్రికల్ సిస్టమ్‌కెళ్తుంది. ఫ్యూయల్ పంప్ ఆన్ అవుతుంది. ఈసీయూ అంటే కార్‌కి సంబంధించిన కంప్యూటర్. ఇది వితిన్ సెకండ్‌లోనే మొత్తం దీంట్లో ఉన్న సెన్సార్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా! అక్కడి నుంచి ఫ్యూయల్ పంప్ అనేది ముందర ఇంజిన్ వరకు కూడా ఫ్యూయల్‌ని పంప్ చేస్తుంది. మీరు కీ పూర్తిగా తిప్పినా లేదా పుష్ స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత స్టార్టర్ మోటార్ అనేది యాక్టివ్ అవుతుంది. ఫ్లై వీల్‌ని తిప్పి క్రాంక్ షాఫ్ట్‌ని రొటేట్ చేస్తుంది. దీంతో పిస్టన్లు పైకి కిందకి కదలడం స్టార్ట్ అవుతాయి. ఈసీయూ రైట్ టైంలో ఫ్యూయల్‌ని ఇంజెక్టర్ ద్వారా సిలిండర్‌లోకి స్ప్రే చేస్తుంది. పెట్రోల్ కార్ అయితే స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇస్తుంది. అదే డీజిల్ కార్ అయితే కనుక ఎక్కువ కంప్రెషన్ తో ఫ్యూయల్ దానికి అదే బర్న్ అవుతుంది. కంబషన్ జరిగిన తర్వాత ఆ పిస్టన్ ఫస్ట్ బలంగా కిందకి వెళ్తుంది. అదే ఇంజన్ కి ఫస్ట్ పవర్ ఇస్తుంది. ఇంజన్ దానంతా అదే తిరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టార్టర్ మోటార్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్టర్నేటర్ మళ్ళీ బ్యాటరీని రీఛార్జ్ చేయడం మొదలు పెడుతుంది. ఆయిల్ పంప్ ఇంజన్ మొత్తం అంతా కూడా లూబ్రికేషన్ చేస్తుంది. కూలింగ్ సిస్టమ్ కూడా దాని పని అది మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత కార్ రోడ్ మీద నడవడానికి రెడీగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలంటే మరి ఫాలో కొట్టండి.